హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 66th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఏ బ్లాక్ వేయింగ్ 160 kilonewton ఈజ్ టు బి raised by means of a wedge A and B as shown in the figure. Find the value of P for impending motion of block C upwards if the coefficient of friction is 0.25 for all surfaces. Self weight of the wedges may be neglected and angle of wedges is 16 degrees. సో మనం ఈ క్వశ్చన్ని ఈ ఫిగర్ చూసి డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏమంటుండంటే 2 వెడ్జెస్ ఉన్నాయి. ఆ వెడ్జెస్ పేర్లు వచ్చేసి ఏమి ఇచ్చిండంటే మనకి వెడ్జ్ ఏ అని ఇచ్చిండు, వెడ్జ్ బి అని ఇచ్చిండు. సో ఈ వెడ్జ్ ఏ బి మీద ఒక పెద్ద బ్లాక్ ఉంది. సో ఆ బ్లాక్ వెయిట్ ఎంత? 160 kilonewton. అండ్ ఇంకేమి ఇచ్చింది మనకి? యాంగిల్ ఆఫ్ వెడ్జ్ అని అన్నాడా లేదా? సో యాంగిల్ ఆఫ్ వెడ్జ్ అంటే ఏంది? ఇంకో ఇది. సో మనకి రెండు యాంగిల్ ఆఫ్ వెడ్జెస్ ఎంత ఇచ్చిండు? ఈ వెడ్జ్ సేమ్. ఓకే, దాని యాంగిల్ ఆఫ్ వెడ్జ్ ఎంత? 16 degrees. అండ్ మనకి ఇంకొకటి కూడా ఇచ్చిండు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బ్లాక్ అండ్ వెడ్జ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ వెడ్జ్ రెండింటికి సేమ్ వాల్యూ ఎంత? 0.25. అందుకే నేను మ్యూ ఆల్ అని రాసుకున్నా. సో ఏ సర్ఫేసెస్ మధ్యలో అయినా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత? 0.25. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వెడ్జెస్ మీద ఎట్లా ఫోర్స్ అప్లై అవుతుంది చూడండి. ఈ వెడ్జ్ మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది అండ్ ఈ వెడ్జ్ బి మీద ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఇట్లా ఫోర్స్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బ్లాక్ అనేది ఇంపెండింగ్ మోషన్ వస్తుంది. ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది మళ్ళీ ఒకసారి మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది? ఆ మోషన్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్ అని అర్థం. ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది? ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్ అంటే ఇంకా మూవ్ కాలేదు కానీ రెడీగా ఉంది మూవ్ అవ్వడానికి. సో మనం ఆల్రెడీ ఫ్రిక్షన్లో నేను మీకు ఇంపెండింగ్ మోషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసిన. సో ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఆ వీడియోని మీరు క్లియర్గా చూడండి. సో ఆ వీడియోలో నేను ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అంటే ఏంది అది మీకు క్లియర్గా చెప్పిన. సో బాడీ ఇంపెండ్ అవుతుందంటే ఇట్ ఈస్ రెడీ టు మూవ్. అప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది? లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సర్ఫేసెస్ మధ్యలో లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో సపోజ్ ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ ఫోర్స్ ఎంత ఉంటే ఈ బ్లాక్ అనేది ఇంపెండింగ్ మోషన్లో ఉంటుందని అన్నాడు. ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది? ఈ రెండు ఫోర్సెస్ అప్లై చేయడం వల్ల, ఈ పీ ఫోర్సెస్ వెడ్జ్ మీద అప్లై చేయడం వల్ల బ్లాక్ అనేది మూవ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. సో ఈ ఫోర్సెస్ ఎంత ఉంటే ఆ బ్లాక్ అనేది మూవ్ అవ్వడానికి రెడీ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. సో క్లియర్గా అర్థమైందా ఇంపెండింగ్ మోషన్? సో క్వశ్చన్ కూడా క్లియర్గా అర్థమైంది కదా, గివెన్ అంతా క్లియర్గా అర్థమైందా? వెయిట్ ఇచ్చిండు, యాంగిల్ ఆఫ్ వెడ్జ్ ఇచ్చిండు, మ్యూ రెండు సర్ఫేసెస్కి ఎంత ఇచ్చిండు? 0.25. ఇంకేమైనా ఇచ్చిండా? ఓకే. సో క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము క్వశ్చన్ని డీటెయిల్డ్గా స్టడీ చేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని ఏం కనుక్కోమంటుండు? పీ కనుక్కోమంటుండు. పీ కనుక్కోమంటుండు. సో మనము ఈ ప్రాబ్లమ్ని ఎట్లా అప్రోచ్ అవుతాం? సింపుల్. మనము ఏదైనా ఒక వెడ్జ్ కన్సిడర్ చేస్తాము, ఆ వెడ్జ్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తాము. అండ్ సిమిలర్గా బ్లాక్కి కూడా మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి ఈక్విలిబ్రియం కండిషన్స్ కన్సిడర్ చేస్తాము. సో రెండింటిని సాల్వ్ చేస్తే మనకి పీ వాల్యూ వస్తుంది. సో మన ఫస్ట్ స్టెప్ ఏంది? ఒక వెడ్జ్ని కన్సిడర్ చేయడం. సో నేను ఏదైనా ఒక వెడ్జ్ కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి ఈ వెడ్జ్ కన్సిడర్ చేసినా అనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను వెడ్జ్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది? ఒక బాడీని కాంటాక్ట్ సర్ఫేసెస్ నుంచి లిఫ్ట్ చేసి దాన్ని ఐసోలేట్ చేసి
దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటినీ రాసుకుంటే దాన్నే మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. చూడండి, ఈ సర్ఫేస్ నుంచి అండ్ బ్లాక్కి ఇంకా వెడ్జుకున్న సర్ఫేసెస్ నుంచి మనం ఆ బాడీని ఐసోలేట్ చేసినామా లేదా? ఐసోలేట్ చేసి సపరేట్గా రాసుకున్నామా లేదా? సపరేట్గా గీసుకొని వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నింటి డ్రా చేసుకున్నామా లేదా? ఓకే, ఇప్పుడు అసలు ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది, మనము బ్లాక్ యొక్క వెడ్జ్ యొక్క మోషన్ కన్సిడర్ చేయాలి. వెడ్జ్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ నేను ఫోర్స్ ఇట్ సైడ్ అప్లై చేస్తే వెడ్జ్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్కి కదా. సో రైట్ సైడ్ నుంచి ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి వెడ్జ్ అనేది రైట్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెడ్జ్ రైట్ సైడ్ మూవ్ అయితే చూడండి, ఈ వెడ్జ్కి ఇంకా ఈ హారిజాంటల్ సర్ఫేస్ మధ్యలో ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుందా కాదా? సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్లుంటుంది? ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ బాడీ. కరెక్టా కాదా? సో చూడండి, సో ఇది వెనకాలకి ఉంటుంది F1 అనేది. ఓకే, ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ బాడీ F1 అండ్ R1. సో ఇక్కడ మీరు F2 R2 చూసుకుంటే చూడండి, F2 అనేది చూడండి రైట్ వెళ్తున్నాం అంటే చూడండి బాడీ ముందుకు వెళ్తుంది. అంటే బాడీ ముందుకు వెళ్తుంది అంటే ఫ్రిక్షన్ వెనకాలకే ఉంటుంది కదా. సో ఈ సర్ఫేస్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే బాడీ ఇట్లా ముందుకు వెళ్తుంది అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వెనకాలకే ఉంటుంది కదా. మీరు ఈ రెండు సర్ఫేసెస్ మధ్యలో జనరేట్ అయ్యేది ఫ్రిక్షనల్ ఫోర్స్. సో మీరు ఇట్లా హారిజాంటల్గా ఉండాలనుకోవద్దు. సో టూ సర్ఫేసెస్ ఇంక్లైన్డ్ ఉన్నా సరే, ఇప్పుడు ఈ టూ సర్ఫేసెస్ ఇంక్లైన్డ్ ఉన్నాయా లేదా? బ్లాక్ సర్ఫేస్ అండ్ వెడ్జ్ సర్ఫేస్ మీద చూసుకున్నట్టయితే సో ఆ రెండు సర్ఫేసెస్ ఎలాంగే ఉంటుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా. సో బాడీ ఇట్లా వెళ్తుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వెనకాలకు ఉంటుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ వెనకాలకు ఉంటుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ హారిజాంటల్ సర్ఫేస్కి అండ్ వెడ్జ్కి మధ్యలో ఉండే ఒక కాంటాక్ట్ ఫోర్స్ ఉంది. ఏంటది? నార్మల్ రియాక్షన్ R1 విచ్ విల్ యాక్ట్ నార్మల్ టు ద సర్ఫేస్. సిమిలర్గా ఈ బ్లాక్కి అండ్ వెడ్జ్కి మధ్యలో కూడా కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ R2. సో ఈ బ్లాక్ వల్ల ఈ వెడ్జ్ మీద ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ ఎంత? R2. అండ్ ఆ R2 కూడా వచ్చేసి ఇట్ ఈస్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. ఎప్పుడు సర్ఫేస్కి నార్మల్గానే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడ ఏదైతే ఆర్ట్ ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ హారిజాంటల్కి కలిపిన. సో ఇప్పుడు ఈ హారిజాంటల్కి కలిపిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాంగిల్ని కనుక్కోవాలనుకుంటున్నా. ఈ యాంగిల్ ఎట్లా కనుక్కుంటా? సిన్స్ ఇట్ ఈస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకేది, ఎందుకంటే ఇది 90 కదా, ఎందుకంటే ఇట్ ఈస్ మేకింగ్ 90 degrees విత్ ద సర్ఫేస్ కదా. సో ఇది 90 అయినప్పుడు ఇది ఆల్రెడీ మనం యాంగిల్ ఆఫ్ వెడ్జ్ 16 degrees తీసుకున్నాం. సో 90 + 16 ఎంత? 106. సో 106కి నేను ఇంకా ఎంత కలిపితే 180 అవుతుంది, ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 90 + 16 ఎంత? 106. 106కి 74 కలుపుతుంది, 180 degrees అవుతుంది. ఇదంతా నేను ఎందుకు చేసిన అంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ మేడ్ బై ద నార్మల్ రియాక్షన్ R2 విత్ ద హారిజాంటల్ ప్లేన్. ఓకే, అది కనుక్కోవడానికి ఇదంతా చేసిన. రెండు అయిపోయినాయి. నెక్స్ట్ P ఫోర్స్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది. సో రెండు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ మనం ఎట్లా యాక్ట్ అవుతున్నాయో చూసినాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫోర్సెస్ది ఇంకా ఎలాబరేట్ డయాగ్రామ్ గీస్తున్నా. సో ఎక్స్టెన్సివ్గా నేను సపరేట్గా ఫోర్సెస్కి డయాగ్రామ్ గీస్తున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే F2 అనేది ఏ యాంగిల్ యాక్ట్ అవుతుంది? ఇప్పుడు నేను F2ని ఎక్స్టెండ్ చేసిన అనుకోండి, ఇట్లా హారిజాంటల్ చేసిన, ఇది ఏ యాంగిల్? 16 degrees కదా. సో ఈ యాంగిల్ ఎంతనో ఇది కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ కాబట్టి. ఈ యాంగిల్ ఎంత, ఈ ఇంక్లైండ్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో ఈ F2 కూడా ఈ హారిజాంటల్ తోటి అంతే యాంగిల్ మేక్ చేస్తుంది, ఎందుకంటే అవి రెండు ప్యారలల్ కాబట్టి. సో F2 అనేది 16 degrees మేక్ చేస్తుంది. నెక్స్ట్ R2 నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 74 degrees విత్ ద హారిజాంటల్. అంటే ఇప్పుడు మనం ఇది కూడా హారిజాంటలే కదా. సో జస్ట్ నేను యాక్సిస్ తీసుకున్న హారిజాంటల్ తో 74 degrees మేక్ చేస్తుంది, అంటే ఎక్స్ యాక్సిస్ తో 74 degrees మేక్ చేస్తుందా లేదా? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే F2కి R2కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది చూడండి, 74 + 16 అంటే ఎంత? 90. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ F2 R2 అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ మ్యాక్సిమం కేసెస్. అంటే మన ఇప్పుడు కవర్ చేసిన సిచ్యువేషన్స్ అన్నిటికీ మటుకు F2 R2 అనేవి ఎప్పుడు వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees అంటే పర్పెండిక్యులర్. సో దీన్ని మీకు ఇంకోలకి ఎట్లా ప్రూవ్ చేస్తా అంటే చూడండి, ఇప్పుడు F1 ఎట్ సైడ్ యాక్ట్ అవుతుంది? లెఫ్ట్ సైడ్. అంటే F1 అనేది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందా లేదా? అండ్ R1 వచ్చేసి
టువర్డ్స్ పాజిటివ్ y డైరెక్షన్, అటు టువర్డ్స్ పాజిటివ్ y డైరెక్షన్. ఇప్పుడు చూడండి ఈ F1కి R1కి మధ్యలో యాంగిల్ ఎంత చూడండి, F1కి యాంగిల్కి ఎంత 90 డిగ్రీసా కదా. సో ఫ్రిక్షనల్ ఫోర్స్కి నార్మల్ రియాక్షన్కి మధ్యలో యాంగిల్ ఎప్పుడు 90 డిగ్రీసే ఉంటుంది. సో క్లియర్గా అర్థమైందా. అండ్ పి అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఓకే, పి అనేది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా వినండి. సో కాన్సెప్ట్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంది, ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ద నార్మల్ రియాక్షన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక బ్లాక్ అనేది ఒక సర్ఫేస్ మీద రెస్ట్ అయి ఉంది. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ నేను ఇట్ సైడ్ ఒక ఫోర్స్ అప్లై చేయాలనుకుంటున్నా. ఇట్ సైడ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల దానికి ఆపోజిట్ సైడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేట్ అవుతుందా కాదా. అండ్ మీకు తెలిసిందే నార్మల్ రియాక్షన్ అనేది ఎప్పుడు నార్మల్ టు ద సర్ఫేస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈ నార్మల్ రియాక్షన్కి నేను రిజల్టెంట్ కనుక్కుంటున్నా. ఆ రిజల్టెంట్ వచ్చేసి ఏంది ఆర్, అవునా కదా. అండ్ ఈ ఆర్ వచ్చేసి ఈ ఎన్ తోటి ఆల్ఫా యాంగిల్ ఫై యాంగిల్ మేక్ చేసింది. ఇది ఆల్రెడీ మనం చూసినామా లేదా. సో ఇప్పుడు ఈ ఫైని నేను కనుక్కుంటున్నా. ఎట్లా కనుక్కుంటున్నా, నేను tan ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. tan phi ఈజ్ ఈక్వల్స్ టు F/n. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనకు ఎక్కడి వరకు వచ్చింది, tan phi ఈజ్ ఈక్వల్స్ టు 5F/n అంటే ఏంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ మేక్స్ phi విత్ ద దేని రియాక్షన్, నార్మల్ రియాక్షన్. సో phi ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ద నార్మల్ రియాక్షన్. అంటే ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, నేను ఎఫ్కి ఇంకా ఎన్కి రిజల్టెంట్ కనుక్కున్నా. అంటే ఏంది, ఈ ఎఫ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్, ఈ ఎన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ క్వాంటిటీగా రిప్రజెంట్ చేసుకున్నా, లేదా ఒక సింగిల్ వెక్టార్గా రిప్రజెంట్ చేసుకున్నా. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్ ఎఫెక్ట్ని ఈ ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ క్వాంటిటీ తోటి రీప్లేస్ చేసుకున్నా. దట్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్. అండ్ రిజల్టెంట్ మేక్స్ యాంగిల్ ఫై విత్ ద నార్మల్ రియాక్షన్. సో ఇది క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఈ ఎన్ని ఈ ఎఫ్ని రిప్లేస్ చేసుకోవచ్చా, ఒక వెక్టార్గా ఆర్ వెక్టార్గా, అవునా కదా. సో ఇదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. చూడండి, ఇక్కడ అప్లై చేస్తున్నా. చూడండి, ఇది వచ్చేసి F2 ఫోర్స్, ఇది వచ్చేసి R2 నార్మల్ రియాక్షన్. ఇప్పుడు ఈ F2ని ఈ R2ని నేను రిజల్టెంట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చా లేదా. సేమ్ సింపుల్, ఎఫ్ వచ్చేసి ఈ F2 వచ్చేసి ఎఫ్ లెక్క, ఈ ఎన్ వచ్చేసి R2 లెక్క. అంటే నేను F2ని ఇంకా R2ని ఒక సింగిల్ క్వాంటిటీగా రిప్రజెంట్ చేసుకోవచ్చా. దట్ ఈస్ నథింగ్ బట్ రిజల్టెంట్. అండ్ ఆ రిజల్టెంట్ అనేది ఫై యాంగిల్ మేక్ చేయాలి విత్ నార్మల్ రియాక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సెకండ్ చూడండి ఎగ్జాక్ట్లీ సెకండ్ చూడండి. F2 అండ్ R2. అయితే ఇప్పుడు ఈ రెండింటిని నేను రిప్లేస్ చేయడానికి ఆర్ యూజ్ చేయొచ్చు కదా, ఆర్. సో ఇప్పుడు ఈ ఆర్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఎంతోటి 5. అయితే ఇక్కడ 5 ఎక్కడుంది, మనం 5 కనుక్కోవాలి. 5 ఎట్లా కనుక్కుంటాం, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. tan phi ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ, phi ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ మ్యూ. అంటే మనకు మ్యూ వాల్యూ తెలుసా తెలియదా. సో phi ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 0.24 విచ్ ఈజ్ నథింగ్ బట్ 14 degrees. సో మనము రిజల్టెంట్కి ఇంకా నార్మల్ రియాక్షన్కి మధ్యలో ఉన్న ఫై యాంగిల్ కూడా కనుక్కున్నాము, ఎంత 14 degrees. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ R2 డాష్. అంటే F2 వల్ల R2 వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ వెక్టార్గా లేకపోతే ఒక సింగిల్ క్వాంటిటీగా రిప్రజెంట్ చేసుకుంటే దాన్ని ఏమంటాం మనము, రిజల్టెంట్ అంటాము. అండ్ ఆ రిజల్టెంట్ వచ్చేసి నార్మల్ రియాక్షన్ తోటి ఫై యాంగిల్ మేక్ చేసింది. ఆ ఫైని ఏమంటాము, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాము. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎట్లా కనుక్కోవాలో మనం చూసినాం కదా. మనకు ఎంత వచ్చింది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, 14 degrees. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత, ఈ ఫై యాంగిల్ వచ్చేసి 14 degrees. అది బాగుంది. కానీ మనకి టోటల్ ఈ R2 డాష్ అనేది y యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో కావాలి, నాట్ విత్ R2. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ దట్ R2 డాష్ మేక్స్ విత్ y యాక్సిస్. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు R2 అనేది x యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 74. అంటే y యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 16 కదా. ఎందుకంటే
ఎక్స్కి వైకి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది 90. సో 90లో ఆల్రెడీ 74 ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. సో రిమైనింగ్ ఎంత ఉంది 16 degrees. అంటే R2 అనేది వై యాక్సిస్ తోటి 16 degrees మేక్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ R2 అనేది వై యాక్సిస్ తోటి 16 degrees మేక్ చేస్తుందా లేదా? ఓకే సరే, ఇప్పుడు మనకు R2 డాష్ వై యాక్సిస్ తోటి ఎంత మేక్ చేస్తుందో కావాలంటే చూడండి, R2 R డాష్ మధ్యలో యాంగిల్ ప్లస్ R2కి ఇంకా వైకి మధ్యలో యాంగిల్ని యాడ్ చేసినాం అనుకో మనకు మొత్తం వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి మెల్లగా ఇంకో ఈ యాంగిల్, అంటే ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎట్లా అనుకోవచ్చు, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్, కరెక్టా కదా? సో ఈ యాంగిల్ ఎంత, R2 డాష్కి R2కి మధ్యలో 5, అదెంత 14. సో ఇంకోటి నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత, R2కి ఇంకా వైకి మధ్యలో వై యాక్సిస్కి మధ్యలో యాంగిల్ ఎంత 16. సో 14 + 16 టోటల్ యాంగిల్ ఎంత వచ్చింది 30 degrees వచ్చింది. అంటే ఈ టూ క్వాంటిటీస్ని మనం ఒక రిజల్టెంట్ తోటి రిప్లేస్ చేస్తే ఆ రిజల్టెంట్ అనేది వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 30 degrees. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. లాస్ట్ ఎఫ్ ఉందా, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఈ నార్మల్ రియాక్షన్ని నేను ఈ రెండింటికి నేను రిజల్టెంట్ కనుక్కున్నా. రిజల్టెంట్ అంటే ఏంది, ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ అండ్ ఈ నార్మల్ రియాక్షన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ ఎఫెక్ట్గా చూపించుకుంటే దాన్నే రిజల్టెంట్ అని అంటాను. సో ఈ రిజల్టెంట్ అనేది నార్మల్ రియాక్షన్ తోటి 5 యాంగిల్ మేక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ F2ని R2ని కూడా సేమ్ ఈ FN లెక్క రిజల్టెంట్ కనుక్కోవచ్చా లేదా, ఈ F2కి R2 కూడా. సో F2కి R2కి రిజల్టెంట్ కనుక్కుంటే ఆ రిజల్టెంట్ వచ్చేసి ఈ నార్మల్ R2తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 5 కదా. సో 5 యాంగిల్ ఎట్లా కనుక్కున్నా మన ఫార్ములా తోటి. వన్స్ 5 యాంగిల్ వచ్చిన తర్వాత ఈ రిజల్టెంట్ ఏదైతుందో ఆ రిజల్టెంట్ వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో మనకు తెలియాలి కదా. సో అది ఎట్లా, సో ఈ ఏమంటారు ఈ యాంగిల్ని కనుక్కొని నేను ఈ టోటల్ యాంగిల్ కనుక్కున్నా. ఎంత మనకి టోటల్ యాంగిల్ వచ్చేసి 30 degrees. సో R2 డాష్ అంటే ఈ రెండు ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ అనేది వై యాక్సిస్ తోటి 30 degrees మేక్ చేస్తుంది. ఇది క్లియరా? ఓకేనా? నెక్స్ట్ మీరు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ కేస్. అంటే ఏంది ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను ఏమేమి కన్సిడర్ చేస్తున్నా అంటే F1 R1. ఓకే, F1 ఏమో ఈ డైరెక్షన్ ఉంది, R1 ఏమో ఈ డైరెక్షన్ ఉంది. సేమ్ ఇప్పుడు నేను F1ని R1ని ఈ రెండు టీ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ క్వాంటిటీగా రిప్రజెంట్ చేసుకోవచ్చా లేదా, దాన్ని రిజల్టెంట్ అంటామని అన్నా కదా. సో ఈ F1Rని కూడా ఒక సింగిల్ వెక్టార్ లెక్క లేదా సింగిల్ క్వాంటిటీ లెక్క రిప్రజెంట్ చేసుకున్నా, దట్ ఈస్ నథింగ్ బట్ R1 డాష్. సో ఈ R1 డాష్ అనేది ఇట్ మేక్స్ అన్ యాంగిల్ విత్ నార్మల్ రియాక్షనా కదా. సో ఈ R1 డాష్ అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 5 degrees. సో ఇక్కడ R1 వచ్చేసి వై యాక్సిసే కాబట్టి R1 ఏ డైరెక్షన్ ఉంది, పాజిటివ్ వై యాక్సిస్లోనే ఉంది కదా. సో డైరెక్ట్లీ రిజల్టెంట్ ఏదైతుందో ఆ రిజల్టెంట్ వచ్చేసి వై యాక్సిస్ తోటి 14 degrees మేక్ చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా, వై యాక్సిస్ తోటి ఎంత మేక్ చేస్తుంది 14 degrees మేక్ చేస్తుంది. సో ఇట్లా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి ఏంది, ఇప్పుడు దీనికి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసి సిగ్మా ఎఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 సిగ్మా వై ఈక్వల్స్ టు 0 చేయడం కంటే ఈ F2ని R2ని దాని యొక్క రిజల్టెంట్ తోటి రిప్లేస్ చేస్తే మనకి సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో మీరు అట్లా చేసిన వాల్యూ వస్తుంది, మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో చేసినా కానీ వాల్యూ వస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ, క్యాలిక్యులేషన్ ఎక్కువ. దీనికి మస్తు కన్ఫ్యూజ్ అవుతాము, చాలా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అనుకోండి క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉండదు. ఈ సింపుల్ కాన్సెప్ట్ మనకు అర్థమైంది అనుకోండి, F2 R2ని దాని రిజల్టెంట్ తోటి రిప్లేస్ చేయడము, F1 R1ని దాని రిజల్టెంట్ తోటి రిప్లేస్ చేయడము. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు చూసినాము చూడండి, నేను F2ని R2ని దాని యొక్క రిజల్టెంట్ తోటి రిప్లేస్ చేసుకున్నా. ఇన్ ద సేమ్ వే నేను F1ని R1ని కూడా దాని యొక్క రిజల్టెంట్ తోటి రిప్లేస్ చేసుకున్నాను. ఎట్లనో మీకు అంతా దాని ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఒక్కసారి మనము ఈ ఫోర్సెస్ ఈ F2 R2ని F1 R1ని వాటి రిజల్టెంట్స్ తోటి రిప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఫోర్సెస్ ఏమేమి యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇవి రిప్లేస్ చేసుకున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ కరెక్ట్ చూడండి, P అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందా, అవునా కదా, P అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది చూడండి. సో నేను అదే డయాగ్రామ్ని ఇక్కడ మళ్ళీ గీసుకున్నా రిజల్టెంట్స్ని రిప్లేస్ చేసుకున్న తర్వాత. సో పియా కాదు, దాని తర్వాత చూడండి F2 R2 వల్ల ఒక రిజల్టెంట్ ప్రొడ్యూస్ అయిందా,
ఆ రిజల్టెంట్ ఎట్లా యాక్ట్ అవుతుంది చూడండి, ఇంకో ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. R2 డాష్ వచ్చేసి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో అదే డైరెక్షన్లో గీసుకున్నా. నెక్స్ట్ F1 R1 వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఇట్లా యాక్ట్ అవుతుంది. సో దాన్ని కూడా నేను ఇట్లా గీసుకున్నా. సో ఇది ఎందుకు గీసుకున్నా, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే కాంకరెంట్ ఫోర్సెస్, ఓకే, నాన్ కోప్లేనర్ కాంకరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అండ్ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, లామిస్ థియరం అప్లై చేయొచ్చా లేదా? సో కాంకరెంట్ ఫోర్సెస్, కోప్లేనర్, ఓకే, ఈ 3 అయితే కాంకరెంట్ ఫోర్సెస్, బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. సో మనం లామిస్ థియరం అప్లై చేయొచ్చా చేయలేమా? సో ఫస్ట్ లామిస్ థియరం అప్లై చేయాలంటే మనకి వీటి మధ్యలో ఉన్న యాంగిల్స్ తెలవాలి, అవునా కాదా? ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ సపరేట్గా మీకు బోర్డ్ క్లీన్ చేసి సపరేట్గా గీసి చెప్పాలి. కానీ నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ వరకు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఏమైపోతుందంటే F2 R2 ఏమైపోయింది, మళ్ళీ F1 R1 ఏమైపోయిందని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఫోర్స్ డయాగ్రామ్ వేసినప్పుడు. ఆ ఫోర్స్ డయాగ్రామ్లో కూడా మీకు క్లారిటీ ఉండాలని చెప్పి ఆల్రెడీ మనం వాటిని రిజల్టెంట్స్తో రిప్లేస్ చేసాం కాబట్టి ఆ రిజల్టెంట్స్ని అండ్ పీని డయాగ్రామ్ వేసేసిన. సో ఇప్పుడు మీకు క్లియరా? సో ఈ యాంగిల్స్ ఎట్లా కనుక్కున్నామో చూడండి. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, R2 డాష్కి Y యాక్సిస్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉండే చూడండి. ఈ టోటల్ యాంగిల్ కనుక్కున్నాం కదా, మనకి R2కి Y యాక్సిస్కి మధ్యలో యాంగిల్ తెలుసు 16. సో 5 ఎంత 14. సో 5 + 16 అంటే 14 + 16 ఎంత 30. సో అది 30 degrees. సో ఇక్కడ చూడండి ఇది ఎంత, ఇప్పుడు 30 degrees కాదా? సో ఇది 30 అన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది 90 కదా? సో 90 + 30 ఎంత 120. అంటే ఒక క్వాడ్రెంట్ యాంగిల్ ఎంత, క్వాడ్రెంట్లో ఎక్స్కి వైకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, సింపుల్, ఈ యాంగిల్ ఎంత 90 కదా? సో అట్లనే ఈ యాంగిల్ 90 + 30 120, అది క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి R1 డాష్ అనేది Y యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 14. అంటే జస్ట్ ఈ యాంగిల్ ఎంత 14 ప్లస్ క్వాడ్రెంట్ అంటే ఎక్స్కి వైకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది 90. సో 90 + 14 ఎంత 104. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది 120, ఇది 104 అంటే కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత 360 ఉంటుంది కదా? సో 120 + 104 ఎంత 224. సో 360 లెక్కించి మనం 224 తీసినాం అనుకోండి, మనకి ఈ యాంగిల్ వచ్చేస్తుంది. సో గామా = 136. సో ఆల్ఫా ఎంత 104 degrees, బీటా ఎంత 120 degrees, గామా = 136 degrees. సో ఇప్పుడు మనము దీనివల్ల మనకి ఏం యూజ్ అయిందో నీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం రిజల్టెంట్గా రాసుకోవడం వల్ల మనకు యూజ్ ఏమైందంటే మనము సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవడము పెద్ద టెడియస్ ప్రాసెస్, అది స్లోగా అవుతుంటుంది, మళ్ళీ మనం ఏదైనా మిస్టేక్ చేసినా పోతుంది. దాని బదులు మనము వాటి రిజల్టెంట్స్తో రిప్లేస్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ 3 ఫోర్సెస్ కాంకరెంట్ ఫోర్సెస్, ఈ బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది, లామిస్ థియరం అప్లై చేయొచ్చా లేదా? సో మనకి సాల్వింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో నేను మెయిన్ రీజన్ ఈ రిజల్టెంట్ కాన్సెప్ట్ ఎందుకు తెచ్చిన అంటే సాల్వింగ్ ఈజీ కావాలి కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు చూసినాము, మనము టోటల్గా ఈ వెడ్జ్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో అవన్నిటిని సాల్వ్ చేసి మనం నీట్గా ఒక డ్రాయింగ్ చేసినాం. ఏది ఫోర్సెస్ డ్రాయింగ్ లేదా ఫోర్సెస్ డయాగ్రామ్. సో అదే ఫోర్సెస్ డయాగ్రామ్ని నేను ఇక్కడ కొంచెం పెద్దగా చేసి డీటెయిల్డ్గా సాల్వ్ చేసిన. సో చూడండి, సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఇందాక మనం చూసుకున్నట్టు P అనేది ఈ డైరెక్షన్లో, R1 డాష్ అనేది ఈ డైరెక్షన్లో, R2 డాష్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో వాటి మధ్యలో యాంగిల్స్ని కూడా మనం ఎట్లా కనుక్కున్నామో ఇందాక చూసినాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇవి కాంకరెంట్ ఫోర్సెస్ అండ్ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఏంది, మనం లామిస్ థియరం అప్లై చేయొచ్చా లేదా? సో నేను లామిస్ థియరం అప్లై చేసిన. సో లామిస్ థియరం అంటే ఏంది, F1/sin alpha = F2/sin beta = F3/sin gamma. సో దాని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు లామిస్ థియరం గురించి డీటెయిల్గా చెప్పిన చూడండి. సో ఇదే ప్లేలిస్ట్లో ఇదే సిరీస్లో నేను లామిస్ థియరం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోని మీరు చూస్తే మీకు లామిస్ థియరం గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే F1 ఏది తీసుకుందాం ఇప్పుడు, ఏదైతే చూడండి F1 వచ్చేసి R1 డాష్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంది ఆల్ఫా. సో R1 డాష్ బై సైన్ ఆల్ఫా. సో లామిస్ థియరం యాంగిల్స్ ఎట్లా తీసుకోవాలో అర్థమైందా? సో మీరు ఏ ఫోర్స్ అయితే తీసుకుంటారో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న యాంగిల్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను R1 డాష్ తీసుకున్నా, దానికి ఎగ్జాక్ట్లీ ఉన్న ఆపోజిట్ యాంగిల్ ఏంది ఆల్ఫా. సో సైన్ 120 = F2 ఏమనుకుంటున్నా నేను P అనుకుంటున్నా, Pకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ యాంగిల్ ఉంది బీటా. సో
P by sin 136 is equals to R2 dash. R2 dash की exact opposite angle ఏముంది 104. So is equals to R2 dash by sin 104 degrees. So Lamis theorem definition మీకు చెప్తా. Three concurrent forces which are acting at a point and body is under equilibrium condition, then force is directly proportional to the sine of angle between the other two forces. అంటే ఏంది, సపోజ్ ఇది ఫోర్స్ అనుకోండి, ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్. సో ఈ అదర్ టూ ఫోర్సెస్కి మధ్యలో ఉన్న సైన్ ఆఫ్ దిస్ యాంగిల్ అని అర్థం. సో ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ దిస్ యాంగిల్, ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ దిస్ యాంగిల్, ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ దిస్ యాంగిల్. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, మనము వెడ్జ్ ఏకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి దాని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి, ఈక్విలిబ్రియం కండిషన్స్ కాదు, మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వాడినాం. ఏది, రిజల్టెంట్ కనుక్కున్నాం. దేనికి, ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఇంకా నార్మల్ రియాక్షన్కి రిజల్టెంట్ కనుక్కొని ఆ బాడీ మీద ఈ బాడీ మీద మనము ఏ థియరం, ఏ కాన్సెప్ట్ వాడినాం, లామిస్ థియరం అప్లై చేసినామా లేదా. సో 3 కాంకరెంట్ ఫోర్సెస్ ఉండే అండ్ బాడీ ఈజ్ అండర్ ఈక్విలిబ్రియం. సో మనం లామిస్ థియరం అప్లై చేసినాం, అవునా కదా. లామిస్ థియరం అప్లై చేస్తే మనకు ఈక్వేషన్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే బ్లాక్ కన్సిడర్ చేస్తున్నా, ఏదైతే వెయిట్ ఉన్న బ్లాక్ ఉందో అది కన్సిడర్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటున్నా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, కాంటాక్ట్ సర్ఫేసెస్ నుంచి ఐసోలేట్ చేసి ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని డ్రా చేసుకుంటే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇప్పుడు మీరు చూడండి, బాడీ అనేది ఇట్లా ఫోర్స్ అప్లై చేయడం వల్ల బాడీ అనేది మీదికి లేస్తుంది. దట్ ఈస్ ద జనరల్ అప్లికేషన్ ఆఫ్ వెడ్జ్. వెడ్జ్ అంటే ఏంది, బాడీని అంటే చాలా హెవీ వెయిట్ ఉన్న బాడీని కొంచెం హైట్ లేపడానికి వెడ్జెస్ వాడతాం. అంటే దాని అర్థమైంది, ఈ ఫోర్సెస్ ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే సో దట్ ఈ బ్లాక్ అనేది కొంచెం మీదికి లేవడానికి. సో బ్లాక్ మోషన్ అనేది ఇప్పుడు మీదికి, అంటే బ్లాక్ మీదికి లేస్తుంది అంటే మీరు చూడండి, బ్లాక్ మీదికి లేస్తుంది అంటే ఫ్రిక్షన్ కిందికి ఉంటుందా ఉండదా. సో ఫ్రిక్షన్ కిందికి ఉందా లేదా. సో ఈ రెండు సర్ఫేసెస్ మధ్యలో జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ కిందికి ఉంటుంది, దీనికి మధ్యలో జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ కిందికి ఉంటుంది. సో ఇక్కడ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఫ్రిక్షనల్ ఫోర్సెస్. ఈ వెడ్జ్ ఏకి అండ్ ఈ బ్లాక్కి సర్ఫేస్కి మధ్యలో అండ్ వెడ్జ్ బీకి అండ్ బ్లాక్ సర్ఫేస్కి మధ్యలో. సో ఈ 2 ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేటివి కిందికి యాక్ట్ అవుతాయి, ఎందుకంటే బాడీ అనేది మీదికి మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది. డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో F2 కిందికి, ఈ F2 కూడా కిందికే. అండ్ మీకు R2 డాష్ ఆల్రెడీ తెలుసు, ఇది ఇట్ సైడ్. అయితే మీకు డౌట్ వచ్చింది, ఇది F2 అంటే చూడండి, 2 సిమిలర్ వెడ్జెస్, ఓకే, సేమ్ మెటీరియల్ అండ్ యాంగిల్ ఆఫ్ వెడ్జ్ కూడా 16 degrees. సో అందుకే నేను ఏం చేసుకున్నా, ఇది సేమ్ బ్లాక్ బట్ డైరెక్షన్స్ ఒక్కటి డిఫరెంట్, అంతే. అర్థమవుతుందా. సో ఇది R2 డాషే, ఇది కూడా R2 డాషే. సో ఒక్కసారి మీరు చూడండి, మళ్ళీ ఒకసారి సేమ్ ఇందాక రిపీట్ చేసిన కాన్సెప్టే. ఏంటంటే చూడండి, F2 R2 ఉందా చూసుకోండి. నేను ఇప్పుడు సపరేట్గా ఫోర్స్ డయాగ్రామ్ గీసినా చూడండి. ఈ F2 ఇట్లా యాక్ట్ అవుతుంది కాబట్టి F2, R2 మీదికి యాక్ట్ అవుతుంది కాబట్టి R2. సిమిలర్గా F2 కిందికి, ఈ F2 కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ F2 కిందికి గీసుకున్నా. నెక్స్ట్ ఈ R2 మీదికి యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ R2 మీదికి గీసుకున్నా. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, F2కి R2కి నేను ఏం చేసిన, రిజల్టెంట్ రాసుకున్నా. ఇందాకనే మనం డిస్కస్ చేసినాం రిజల్టెంట్ ఏమంటారు డీటెయిల్గా. సో అర్థం కాకపోతే వెనకలికి పోయి ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను F2కి R2ని దాని యొక్క రిజల్టెంట్ తోటి రీప్లేస్ చేస్తున్నా. ఆ రిజల్టెంట్ అనేది ఈ నార్మల్ రియాక్షన్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 5. సిమిలర్గా ఇంకో ఈ F2ని R2ని కూడా దాని యొక్క రిజల్టెంట్ తోటి రీప్లేస్ చేసిన, అది కూడా ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 5 యాంగిల్ మేక్ చేస్తుంది. దేనితోటి, నార్మల్ రియాక్షన్ తోటి. సో ఇక్కడ మీరు చూడండి, క్లియర్గా చూడండి, ఇప్పుడు ఇది 5, ఇప్పుడు ఈ 5 వాల్యూ ఎంత, ఆల్రెడీ మనం 5 అనుకున్నాం. 5 ఎంత ఉంది, 14 degrees. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఇది చూడండి, ఇది 14 degrees. అయితే ఇప్పుడు చూడండి, R2కి ఇంకా X యాక్సిస్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 74. అంటే ఇప్పుడు R2కి ఇంకా Y యాక్సిస్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 16.
ఎందుకంటే టోటల్ యాంగిల్ ఎంత ఎక్స్కి వైకి మధ్యలో 90 కదా. సో ఆ 90లో ఆల్రెడీ R2 అనేది ఎక్స్ యాక్సిస్ తోటి 74 మేక్ చేసిందంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 16 డిగ్రీస్. ఆ 16 డిగ్రీస్ వచ్చేసి R2 అనేది వై యాక్సిస్ తోటి మేక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ R2 డాష్ అనేది వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 5 + 16. సో 5 వాల్యూ ఎంత మనకి ఇక్కడ నుంచి చూడండి, ఈ టోటల్ యాంగిల్, ఈ టోటల్ యాంగిల్. సో ఈ టోటల్ యాంగిల్ అంటే 5 + 16. సో 5 వాల్యూ ఎంత 14, 14 + 16 ఎంత 30. సో R2 డాష్ ఈజ్ మేకింగ్ 30 డిగ్రీస్ విత్ ద వై యాక్సిస్. సిమిలర్గా ఈ R2 డాష్ కూడా 30 డిగ్రీస్ మేక్ చేస్తారు చూడండి, 5 + 16. సో 14 + 16 30 డిగ్రీస్. అండ్ W అనేది కిందికి యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి ఈ 1 ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకే, ఈ R2 F2 ఎలిమినేట్ అయిపోయినాయి. వాటిని మనము వాటి యొక్క రిజల్టెంట్స్ తోటి రీప్లేస్ చేసుకున్నాము. సో ఇప్పుడు వన్స్ నేను ఏం చేస్తున్నా అంటే కొత్త ఫోర్స్ డయాగ్రామ్ గీస్తున్నా. అంటే ఈ F2 R2 లేకుండా ఓన్లీ రిజల్టెంట్స్ ఉండేటట్టు చూడండి. R2 డాష్ ఇట్ సైడ్ యాక్ట్ అవుతుంది, ఇంకో చూడండి R2 డాష్ ఈ డైరెక్షన్లో R2 డాష్, ఈ డైరెక్షన్లో R2 డాష్, W అనేది కిందికి యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఈ R2 డాష్కి ఈ R2 డాష్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందో చూడండి. R2 డాష్కి వై యాక్సిస్కి మధ్యలో యాంగిల్ ఎంత 30 డిగ్రీస్. నెక్స్ట్ ఈ R2 డాష్కి ఇంకా వై యాక్సిస్కి మధ్యలో ఎంత 30 డిగ్రీస్. అంటే 2 R2 డాష్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది 30 + 30, 30 + 30 ఎంత 60. సో ఇది 60 అయిందా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి వెరీ 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 ఇంపార్టెంట్, R2కి Wకి మధ్యలో యాంగిల్ ఎట్లా కనుక్కుంటారు మీరు చూడండి, R2కి Wకి. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ మీకు జస్ట్ డౌట్ క్లియర్ చేయడానికి ఒక హారిజాంటల్ లైన్ గీసిన, ఒక వెర్టికల్ లైన్ గీసిన. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఎంత ఉంటుందో చెప్పండి. R2 డాష్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి 64. ఎట్లా చెప్పండి, R2 అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 74. సో సారీ 60. R2 ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 74. ఇప్పుడు 74లకేంచి ఈ 5 తీసేస్తున్నాను. 74 - 5 అంటే 5 ఎంత 14. అంటే ఇందులోకేంచి నేను ఈ యాంగిల్ తీసినాను అనుకోండి, నాకు ఈ యాంగిల్ వచ్చిందా. సో మీకు అక్కడ అంత కన్ఫ్యూజ్ అయితే ఒక్కసారి చూడండి. R2 డాష్. ఓకే, ఇప్పుడు R2కి R డాష్కి మధ్యలో ఏముంటుంది 5. అట్లనే R2కి ఇంక ఎక్స్ యాక్సిస్కి మధ్యలో ఎంత యాంగిల్ మీరు చెప్పండి 74 కాదా. ఇప్పుడు నాకు R2 డాష్ అంటే ఈ R2 డాష్కి ఎక్స్ యాక్సిస్కి మధ్యలో ఇది కావాలి నాకు. అంటే నేను ఏం చేస్తున్నా చూడండి, ఈ టోటల్ యాంగిల్కేంచి ఇది తీసేస్తున్నా, అంటే ఇది కట్ చేసేస్తున్నా. కట్ చేస్తే నాకు ఏం మిగులుతుంది, ఇదే కదా మిగిలిగేది. అంటే ఈ టోటల్ యాంగిల్ ఎంత 74. ఆ 74లకేంచి ఈ 5 తీసేస్తున్నా, అంటే ఇది ఈ పార్ట్ తీస్తే నాకు ఈ పార్ట్ మిగులుతుంది కదా. అంటే 74 - 14 ఎంత 60. సేమ్ ఇక్కడ కూడా R2 డాష్ కూడా 60 మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి 60 డిగ్రీస్. సో ఇది 60 అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ 90. సో 90 + 60 ఎంత 150. సో 90 + 60 ఎంత 150. సో క్లియర్గా అర్థమైందా. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తా, ఇదే మీకు అర్థం కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. R2 ఓకే, ఇంకా కొంచెం మంచిగా చెప్తా, దాంట్లో పెద్దగా గీదా. R2 డాష్ ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ 5. ఓకే, ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 74. ఇక్కడ గీస్తున్నాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారా. నాకు కావాల్సింది R2 డాష్కి ఇంకా ఎక్స్కి మధ్యలో. సో ఇది టోటల్ 74 అన్నప్పుడు ఈ 74లకేంచి నేను ఇది లేపేస్తే నాకు ఏం మిగులుతుంది, ఇదే కదా మిగిలిగేది. సో 74 - 5 ఎంత 5 ఎంత 14. 74లకేంచి 14 తీస్తే 60 డిగ్రీస్. సిమిలర్గా ఈ సైడ్ కూడా అంతే. సేమ్ 60 డిగ్రీస్ 74 డిగ్రీస్, ఇది వచ్చేసి 14 డిగ్రీస్. సో అర్థమైందా క్లియర్గా 60 డిగ్రీస్ ఎట్లా వచ్చింది మనకి.
అండ్ ఇక్కడ 150 degrees ఎట్లా వచ్చిందో. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా, ఓకే కదా. సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, మనము బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని దాని యొక్క ఫోర్సెస్ని డ్రా చేసుకొని అందులో నుంచి మనము ఏమింది లామిస్ థియరం అప్లై చేసినామా లేదా. సో దీన్ని ఏం చేసినాం, ఇందులో ఉన్న యాక్ట్ అయిన ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఇంకా రిజల్టెంట్ రియాక్షన్స్ని మనం రిజల్టెంట్గా కన్వర్ట్ చేసుకొని, సో ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే 3 కాంకరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అండ్ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. అట్లాంటప్పుడు ఏం చేసినాం, మనము లామిస్ థియరం అప్లై చేసినాము. సో మనకు లామిస్ థియరం అప్లై చేస్తే ఏమొచ్చింది, ఇంకో ఈ డయాగ్రామ్ చూడండి క్లియర్గా. మనకు లామిస్ థియరం అప్లై చేస్తే ఇంకో సో ఎగ్జాక్ట్లీ ఈ డయాగ్రామ్ వచ్చింది. సో ఏంటంటే మనము ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనము ఫస్ట్ అంటే వెడ్జ్ కన్సిడర్ చేసినప్పుడు వచ్చిన డయాగ్రామ్ అండ్ మనము బ్లాక్ కన్సిడర్ చేసినప్పుడు వచ్చిన ఈ డయాగ్రామ్ రెండింటిని సాల్వ్ చేద్దాం. మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, సో లామిస్ థియరం, ఇక్కడ లామిస్ థియరం అప్లై చేసిన, ఇక్కడ కూడా లామిస్ థియరం అప్లై చేసిన. సో ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి, r1-sin 120 p/sin 136 r2-sin 104. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు కన్సిడర్ చేస్తున్నా, ఈ రెండు. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకొని ఏం చేస్తున్నా అంటే sin 136 నాటి పంపిస్తే ఏమవుతుంది, p r2-sin 104 sin 136. సో p వాల్యూ కావాలంటే నాకు r2 వాల్యూ కావాలి. సో ఈ r2 వాల్యూ నేను ఈ బ్లాక్ ఫోర్స్ డయాగ్రామ్ ద్వారా, అంటే ఈ బ్లాక్ మీద యాక్ట్ అయిన ఫోర్సెస్ ఏవైతున్నాయో వాటిని డ్రా చేసుకుంటూ వచ్చిన ఈ ఫోర్స్ డయాగ్రామ్ ద్వారా నేను r2 కనుక్కుంటా. సో r2 ఎట్లా కనుక్కుంటా, సింపుల్, లామిస్ థియరం అంటే ఏంది, f1/sin α f2/sin β f3/sin γ. ఓకే, f1 ఏం తీసుకున్నాం, w, అంటే w ఎంత ఇది. సో w ఆపోజిట్ ఏముంది 60. సో w/sin 60 r2 ఆపోజిట్ ఏముంది 150. r2-sin 150 ఈ r2కి ఆపోజిట్ ఏముంది 150. సో r2-sin 150 ఏదైనా ఒకటి కన్సిడర్ చేద్దాం. నేను 1 కన్సిడర్ చేస్తున్నా. సో ఏం చేస్తున్నా, నేను ఈ డినామినేటర్లో ఉన్న sin 150 ఇటు సైడ్ పంపించుకుంటున్నా. సో ఏమవుతుంది, r2 160/sin 60 sin 150. Therefore r2 92.376 Newton. నెక్స్ట్ అదే r2 నేను ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాను అనుకోండి, p 92.376 sin 136/sin 104. p 66.134 Newton. సో p వాల్యూ మనకు వచ్చేసింది. సో క్లియర్గా అర్థమైందా. కొంచెం ఈ వీడియోస్ లెంతీ ఉంటాయి, నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మీరు ప్రతి ఒక్కటి నేను బ్రేక్ డౌన్ చేసి మీకోసం మీకు అర్థం కావాలని. సో ఒక్క వీడియో మీరు కరెక్ట్ విన్నారు అనుకోండి, వెడ్జ్ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా చేస్తారు మీరు. సో 2 టైప్స్ ఆఫ్ వెడ్జ్ ప్రాబ్లమ్స్ని కవర్ చేసిన నేను. ఒకటి ఈక్విలిబ్రియం కండిషన్ σfx = 0, σφ = 0. ఇంకొకటి ఎట్లా, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ నార్మల్ రియాక్షన్ యొక్క రిజల్టెంట్ని మనం కనుక్కొని దాని మీద లామిస్ థియరం అప్లై చేయడం. సో ఈ రెండు మీరు కరెక్ట్ విన్నారంటే మీరు వెడ్జ్ ప్రాబ్లం ఏదైనా చేయగలుగుతారు. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం అయినా సప్లిమెంట్ అయినా, లేకపోతే మీకు కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో బెటర్ చేసినా కానీ తెలుసు కదా ఏం చేయాలో.